మాంసాహారాన్ని మించిన బలవర్ధక ఆహారం మరొకటి లేదనే అభిప్రాయాలే అనాదిగా పాతుకుపోయాయి. అందుకే శాకాహారం తీసుకునే వాళ్లంతా పోషకాలు అందక పలు రకాలుగా నష్టపోతారని చెప్పే పలు అపోహలు స్థిరపడ్డాయి. ఇంతకు ఏమిటా అపోహలు? అపోహ: శాకాహారంలో అవసరమైనంత ప్రోటీన్ లభించదు. వాస్తవం. ఒకప్పుడు న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు కూడా ఈ మాటే అన్నారు. కానీ ఆ వాదన ఎంతో కాలం నిలవలేదు. ఆకుకూరలు, కాయగూరల్లో కూడా ప్రోటీన్ సమృద్ధిగానే ఉంటుందని స్పష్టమైంది. కాకపోతే ఆధునిక ఆహార పదార్థాల్లో ఉండే అధిక మొత్తం ప్రోటీన్ మాత్రం అందులో ఉండదు. వేరువేరు రకాల పండ్లు, కూరగాయలు, పప్పులు, ముడిధాన్యాలు తింటే సరిపడా ప్రోటీన్ లభించడం సమస్యేమీ కాదు. అపోహ: శాకాహారంలో సరిపడే మోతాదులో కాల్షియం లభించదు. వాస్తవం. పాల ఉత్పత్తులకు కూడా దూరమైపోయిన శాకాహారులను ఉద్దేశించి కొందరు ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద మొత్తం కాల్షియం పాలు, వెన్న నుంచే లభిస్తాయనే భావన ఉండడం వల్లే కొందరు వారు ఈ వ్యాఖ్యలు చేశారు. పాల ఉత్పత్తుల్లో కాల్షియం బాగా లభించే మాట నిజమే. అయినా కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల్లో కూడా కాల్షియం లభిస్తుందనే మాట వాస్తవం. నిజానికి ఎముకలు గుళ్లబారిపోయే ఆస్టియోపోరోసిస్ వ్యాధికి గురయ్యే వారిలో మాంసాహారులతో పులిస్తే శాకాహారులే తక్కువ. దీనికి శాకాహారంలోని కాల్షియం పూర్తి స్థాయిలో జీర్ణం కావడమే కారణం. అపోహ: శాకాహారం సమతులాహారం కాదు. శాకాహార నియమాలకు కట్టుబడి వారు తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. వాస్తవం. శాకాహారం సమతులాహారం కాదనే మాటలో నిజమే లేదు. శరీరానికి మూల స్తంభాలైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్ శాకాహారంలో సమృద్ధిగా ఉన్నాయి. వాస్తవానికి అత్యంత సూక్ష్మమైన పోషకాలు కూరగాయల్లోనే అధికంగా ఉంటాయి. పైగా మాంసాహారుల్లో చాలా మంది కొద్దిపాటి కూరగాయలు తీసుకుంటారేమో గాని పండ్లు మాత్రం తీసుకోరు. దీనివల్ల వారికి అవసరమైన విటమిన్లు, లవణాలు లభించవు. ఇది వారికి కలిగే అదనపు నష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.